నమస్తే నమస్తే కాకా. ఎల్జీ టీవీ, ఎల్జీ బ్రాండ్ పెట్టుకున్నావు కాకా. అన్న జాక్ మూవీ ఎలా అనిపించింది అన్న? జాక్ సినిమానా అమ్మ చెప్తున్నా. ఈ గుడి మీద జాక్ సినిమా పట్ట పట్టేంది అన్న, పట్టేంది పట్టండి పట్టే అంటే ఫ్లాపా అంటే యావరేజ్ బ్రదర్. ఓకే, నాకైతే 300 పెట్టాను అమ్మ తోడు. ఫ్లాప్ అని చెప్పొద్దన్నా. భాస్కర్ సార్ చాలా ట్రై చేశాడు. స్టోరీలో అయితే చాలా కనిపిస్తుంది. స్టోరీలో చాలా కరెక్షన్లు ఉన్నాయి. పాప నేడుస్తున్నాడు. వద్దు బ్రో జై పోస్టర్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ అభిమానులము జొన్నలగడ సిద్ధనకు తెలంగాణ పవర్ స్టార్ అనుకున్నాం. విజయ్ 2-1 ఎక్కడ పోయినా నీకు దండ పెడతా. నీ యాక్టింగ్ అడిగిపోయింది, నీ స్టోరీ అడిగిపోయిందా, నీకు కాలు పగుతా అన్నా. మేము బాగున్నాయి, డైలాగులు బాగుంది. జొన్నలగడ సిద్ధన్న ఆయన క్యారెక్టర్ మాత్రం న్యాయం చేసిండు. ఆయన కోసమే ఎంతో కొంత ఈ సినిమా చూడాలంటే హీరో కోసమే చూడాలి. నా గుడి మీద ఒట్టు సిద్ధన్న యాక్టింగ్ సూపర్ హిట్ అన్న. అమ్మతో చెప్తున్నా, ఈ గుడి మీద ఒట్టు జొన్నలగడ సిద్ధన్న హీరో యాక్టింగ్ సూపర్ హిట్ అన్న. మరి ఈ సినిమాలో వైష్ణవితో ఏమైనా రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అన్న? నీ సార్కి పెళ్లి కాలే? మా సార్కి పెళ్లి అయితే నా పిల్లతో రొమాన్స్ చేసి చెప్పు. నా గుండెతో ఎందుకు రొమాన్స్ చేస్తున్నాయి? రొమాన్స్ చేసి గుండు మెత్తి ఊసిపోయింది. అవునా? మరి నాతో ఎందుకు రొమాన్స్ చేస్తున్నాయి? అన్నా సినిమాలో చూసి నాతో రొమాన్స్ చేస్తున్నాయి. ప్రకాష్ రాజ్ సారు ఈయన కొండతో రొమాన్స్ చేసి సినిమా మంటలు కొడిపిండు. సార్ పాత్ర అయితే సార్ న్యాయం చేసిండు, మస్తు చేసిండు సార్, బాగానే చేసిండు. కానీ బాగా చూడొచ్చు జాక్ సినిమా చూడొచ్చు. జాక్ సినిమా ఆ సినిమా అసలు ఎందుకు చూడాలన్న? మదర్ సెంటిమెంట్ ఉందా, దేశభక్తి ఉందా, అసలు ఏముంది? స్టోరీ లైన్ బాగుంది. తీసే విధానం భాస్కర్ గారు తీయలేకపోయాడు. ఓకే, స్టోరీ లైన్ సూపర్. ఇట్లాంటి సినిమాలు దేశానికి ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి సినిమాలు రావాలి. అంటే క్లైమాక్స్ లో లాస్ట్ పార్ట్ లో కొంచెం హైప్ అవుతుంది. పుష్ప సినిమా ఉంటది కదా, పుష్ప సినిమా అల్లు అర్జున్ కాలు కట్టుకొని వస్తాడు కదా, అదే సినిమా తెచ్చి ఈ ట్రైన్ లో పెట్టిండు. ఆయన 4 గుడిలో పెడతాడు, ఈ వచ్చి ఇక్కడ పెట్టిండు, ఇలా ట్రైన్ లో పెట్టిండు. అంటే పుష్ప సినిమా కాపీ అనొచ్చా అన్న? పుష్ప సినిమా కాపీ కొట్టిరు అనొచ్చా? ఫైటింగ్ సీన్ ఒకటి కాపీ చేసిండు, ఆల్రెడీ కాపీ చేసిండు. ఇగో ఇవన్నీ ఉన్నాడు, ఆయనకు జూమ్ చేయి. ఈయన పుష్ప సినిమా ఉన్నాడు కదా, పుష్ప సినిమా దానికన్నా మించి అంటుడు. చూపిస్తారు పుష్ప సినిమా మించి అన్న, పుష్ప సినిమా మించి అన్నాడు. పుష్ప మూవీకి ఒక స్క్రీన్ ప్లే పని కాదు. పుష్ప సినిమాకు ఒక స్క్రీన్ ప్లే బడ్జెట్ ఈ మూవీ కాదు. ఒక మూవీ పుష్ప సినిమా పోస్తావా? పుష్ప సినిమా ఎక్కడ, ఈ సినిమా ఎక్కడ? పుష్ప సినిమా నెక్స్ట్ లెవెల్. సో ఈ సినిమా ఓవరాల్ హిట్ ఆఫ్ పట్టినట్టు ఏమంటావు అన్న? జొన్నలగడ్డ సిద్ధన్న కోసం నేను హిట్ అని అనాలని లోపల ఉంది, కానీ పట్ట అనిపిస్తున్నా అన్న. సార్ ఓవరాల్ గా ఇచ్చే రేటింగ్ ఎంత అంటావు సినిమాకి? అన్న సినిమాకు ఏమని రేటింగ్ ఇవ్వాలి? జొన్నలగడ్డ సిద్ధన్న ఉన్నా కదా, నేను రేటింగ్ ఇచ్చేది కదా అనగా ఆయన క్యారెక్టర్ కోసమే, హీరో ఆయన మీద ప్రేమతోనే 2.5 ఇస్తున్నా రేటింగ్. ఆయన కోసమే కేవలం. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవడన్నా డైరెక్టర్ పేరు చెప్పి, ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవడాడు? ఆ చిల్లరగా ఆడు కనిపిస్తే చెప్పు తీసుకొని గొడవదు. ఈ ప్రొడ్యూసరు భాస్కర్ సారు, జొన్నలగడ్డ సిద్ధన్న, మీరు పోయి ఇమ్మీడియట్లీగా ఆ మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చిన డబ్బులు అన్నీ గుంజుకోరాలి అని. వీలైతే మీ ముగ్గురిది చెప్పు చెప్పు తీసుకొని కొట్టు గాడిదికి. అరే గాడిది మ్యూజిక్ మంచి కొట్టడానికి తెలియదా? అరా మ్యూజిక్ మంచి కొట్టడానికి తెలియదా? మ్యూజిక్ రాకపోతే రాదని చెప్పు. అంటే ఈ మ్యూజిక్ నేను కూడా కొడతా. బట్ ఏముంది, ఈ మ్యూజిక్ నేను కూడా కొడతానా? ఆ నెట్లలో ఆర్ఆర్లు దొరుకుతాయి. నెట్లలో నేను కీబోర్డ్ ఆర్టిస్ట్, కీబోర్డ్ ప్లేయర్ సరిగ్గా పంపదు. ఆ కార్డ్స్ ఉంటాయన ఆల్రెడీ ఇవన్నీ యాప్లలో దొరుకుతాయి. నేను నిజంగా కీబోర్డ్ ఆర్టిస్ట్ని నేను సరిగా కార్డ్స్ కార్డ్స్ ప్లే చేసి సరిగ్గా ప్లే చేస్తే అయిపోయాయి అన్న. నా బీమ్స్ అన్న ఉంటే బాగుంటుంది. యాజ్ ఎ మ్యూజిషియన్ మ్యూజిక్ ఫ్లాప్ అయింది అంటావా? ఫ్లాప్ కాదు, ఫ్లాప్ లాగా ఇంకా ఇంటర్ కదా, ఇంకా దాని తర్వాత ఏమంటారు ఓటు వరస్ట్ దానికన్నా ఇంకా అది ఆ ఓట్లు ఇటు వాడితే ఇక పదానికి వాల్యూ పోతుంది. సో ఓవరాల్ ఏం చెప్తారన్న? మ్యూజిక్ డైరెక్టర్ కనిపిస్తే నేను కొట్టేసి ఆడు కిషన్ నగర్ ఉంటాడా, ఏడుంటాడు ఆడు నిజంగా చెప్తున్నా. ఆడు నాకు తెలిసి ఆ కృష్ణ నగర్ ఆర్టిస్ట్ ఆడు నిజంగా. ఆడు ఎవడో కానీ గాడి రోడ్ల మీద తిరుగుతుంటాడు కదా. ఎలా అనిపించింది రేటింగా
పర్లేదు ఇక ఆయన ఈయన స్టోరీ లైన్ ఉంది కదా దానికి తగ్గట్టు చిక్ 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 తీసాడు ఇంక కొద్దిగా లేకపోతే బాగుండదు. పర్లేదు మీ ఎడిటింగ్ పర్లేదు. వైష్ణవ్ చైతన్య లెంత్ సరిపోయిందా అన్న తన సినిమా? వైష్ణవ్ చౌదరి హీరోని కదా, హీరోయిన్ ఎందుకు వచ్చి అసలు సినిమాలో క్యారెక్టర్ ఎందుకు పెట్టి అసలు అంతే అండి. ఎందుకు పెట్టినావు నాను? అసలుకి ఈ సినిమా భాస్కర్ అన్న నువ్వే తీసినావా లేకపోతే మీ అసిస్టెంట్ లెవెల్ తీసినా లేకపోతే ప్రమోషన్ కోసం మీ పేరు పెడితే ఈ ప్రొడ్యూసర్లు ఎక్కువ డబ్బులు పెడతారని ఈ డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ డబ్బులు పెడతారని భాస్కర్ అన్న పేరు పెట్టినా అన్న? నువ్వు ఒక ఇండస్ట్రీ హిట్ డైరెక్టర్ ఒకప్పుడు గడగడలు ఆడిపించినావు ఇండస్ట్రీని, నువ్వుపై ఇట్లాంటి సినిమాలు తీస్తావు. నిజంగా భాస్కర్ సార్ సినిమా తీసిన మూవీ అయితే కాదు ఇది. ఓకే, భాస్కర్ అన్న తీసిన సినిమా అయితే కాదు. ఆయన ఎవరో తీసుకొని డబ్బుల కోసం ఈయన పేరు పెట్టినట్టుంది నాకు తెలిసి. ఆయన అసిస్టెంట్లో ఎవరో తెలియని వారు తీసినట్టుంది ఈ సినిమాను. దయచేసి స్టోరీ ఇట్లాంటి సినిమా సమాజానికి యూజ్ కాకపోతే తీసే విధానం బాగలేదు. ఇట్లాంటి సినిమా చాలా చూసాం మేము. జై హింద్, జై పిఎస్పీకే. ఎప్పుడు తెలంగాణ పవర్ స్టార్ అని జొన్నలగడ్డ సిద్ధు అన్నాక మేము అనుకుంటున్నాం. ఇంకా ముందైనా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై పిఎస్పీకే. ఓకే. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Thank you. Hey guys, please do subscribe LG TV. Have a good day. Thank you.